నమస్తే. హ్యాపీ శ్రీరామ నవమి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు శ్రీరామనవమి రోజు అనుకోండి. తప్పకుండా మీకు అందరికీ శుభమే కలుగుతుంది. ఇవాళ మనం పానకం ఎలా తయారు చేస్తామో చూసుకుందాం. దానికి ఒక పావు కప్పు తరిగిన బెల్లం, తగినన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లంలోకి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా శొంఠి, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, లేత తులసాకులు. మనకు శ్రీరామనవమికి పానకం ఇంకా వడపప్పు ప్రసాదంగా పెట్టుకుంటాం కదా, ఇలా ఈసారి చేసి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, దాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టుకొని వాటర్ వంపేసి నీళ్ళు వంపేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.